అందరికీ వందనాలమ్మా. నాకు ఈరోజు ఇవ్వబడిన వాక్యము యేసుక్రీస్తు గారు సిలువలో పలికిన 7 మాటల్లో రెండవ మాట, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువన్ను. అంటే ఈ మాటల్లోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తుంది. పరలోకంలో ఎన్నో మహిమ గంత ప్రభావాలు పొందిన మా తండ్రి, మా నాయన గడిచిందమంతా కాపాడుతండి. ఇదిగో తండ్రి మరలా మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి నాన్న. ఇప్పుడు తండ్రి నాన్న మేమంతా తండ్రి నాన్న మీ వాక్యాన్ని పరిశీలించుండగా తండ్రి మా నోటికి నోరయ్యండి తండ్రి, మీ విలువైన మాటలు తండ్రి మా నోటి ద్వారా తండ్రి నాన్న పలికే విధంగా సహాయం దయచేయమని వేడుకుని తండ్రి నాన్న మీరు మమ్మల్ని మాట్లాడించండి అయ్యా. ఇంతవరకు తండ్రి జరిగిన ప్రార్థన అంతట్లో మీరే నడిపించినందుకు వందనాలు తెలియజేసుకుంటాను. మాట్లాడవలసినట్టుగా తండ్రి నాన్న మీరే తండ్రి నోటికి నోరయ్యండి తండ్రి నాన్న సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అతి మిక్కిలిగా అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజు నాకు ఇవ్వబడిన వాక్యము ఒకసారి పరిశీలించినట్లయితే లోకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఉన్నది. ఒకసారి చూద్దామమ్మా. లోకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఉన్నది. అందుకు ఆయన వాడితో, నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ మాట యేసుక్రీస్తు గారితో పాటు ఇద్దరు బందిపోటు దొంగల్ని సిలువ వేయబడ్డారు. అంటే బందిపోటు దొంగలు అంటే ఎవరంటే లోకంలో ఉన్న మనుషులు గాని, ధనవంతులు గాని, డబ్బున్నాళ్ళు గాని ఎవరినైనా దోచుకునే దొంగలు. ఈ లోకపరంగా మంచి వ్యక్తులు కాదు. అంటే ఇద్దరు మంచి వ్యక్తులు కాదు, దొంగల మధ్యన ఒక నీతివంతుడు సిలువ వేయబడ్డాడు. అయితే లోకం దృష్టిలో యేసుక్రీస్తు గారు కూడా పాపం చేశారని భావించి ఆయనకి సిలువ వేశారు. దొంగలు, ఈ బందిపోటు దొంగలు అయితే పాపం చేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాపం ఏంటంటే చిన్నపిల్లల్ని ఇంటికి వెళ్ళిపోవడం, చంపడం, ఏమైనా ఆస్తులు కానీ దానికి అడ్డుగా కాసుకొని పూర్వకాలంలో ఇలాగే ఉండేవారు. ఏమైనా దోచుకెళ్ళిపోయేవారమ్మా. అయితే వీరు వారి పాపము రుజువు కాబట్టి వాళ్ళని సిలువ వేశారు. అయితే యేసుక్రీస్తు గారిని కూడా సిలువ వేయడానికి తీసుకెళ్లేటప్పుడు ఇద్దరు రాజులు యేసుక్రీస్తు గారిని తీర్పు తీర్చడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు ఎవరంటే హేరోదు రాజు, పిలాతు రాజు. వీరిద్దరూ యేసుక్రీస్తుని సిలువ వేద్దామని తీసుకెళ్ళిన తర్వాత ఈయనకి ఏమనేస్తారు? ఏ దొంగతనం చేశాడు? యేసుక్రీస్తులో ఏ పాపం కనుగొన్నారు? ఇద్దరు కనుగొనలేపారు. అంత రాజులయ్యండి సింహాసనం మీద ఉండి తీర్పు తీర్చవలసిన వారు యేసు దగ్గరికి వచ్చి నువ్వు రాజువా అంటే నేను రాజునే. ఎవరైనా రాజు ఒక రాజు వచ్చి శిక్షించడానికి వచ్చినప్పుడు ఏమంటారమ్మా? భయంతో ఒలిగిపోతారు. కానీ యేసుక్రీస్తు గారు అన్ని శిక్షలు అనుభవించడానికి అన్ని సమస్యలు ఉందే తెలుసు. నేను ఎవరి చేతి పట్టబడతానో, ఎలా చనిపోతానో అన్ని తెలిసి రాజు ముందు ధైర్యం అన్నాడు. ఆ ధైర్యం ఏంటమ్మా? దేవుడు అప్పగించిన పని. నువ్వు రాజు అని రాజు అడిగేటప్పుడు నేను రాజునే అన్నాడు. మరి తీర్పు తెచ్చడానికి వచ్చిన ఎవరు? మనుషులు ఎందుకున్న రాజు, దేవుడు ఎందుకున్న రాజు ఎవరంటే యుగాలు ఉంటాడు. ఆయన యేసయ్య. ఇప్పటికి 2400 సంవత్సరాలు అయింది. యేసు రాజుగా లేని రాజ్యం అంటూ భూమి మీద లేదు. ఈ భూమి అంతా యేసుదే. ఆయన అందరికీ రాజు అయి ఉన్నాడు. అయితే ఈ లోకంలో ఉన్న మనుషులు ఆయన మాటల్ని మంచి ఎప్పుడు నచ్చదు కదండి. ఎవరికి నచ్చక యేసుని సిలువెక్కించేద్దామని అనుకుంటే ఈ రాజు ఇతరులో ఏ పాపం ఉందని మీరు చెప్పండి అంటే ఒకరి మీద ఒకరు. అప్పటి వరకు ఇద్దరు రాజులు శత్రువుల పిలాతు హేరోదుకి పడటం ఇద్దరు యేసుని శిక్షించడానికి ఇద్దరు స్నేహితులు అయిపోయారు. అయితే ఇద్దరు కూడా నీలో పాపం ఏ పాపం కనబడలేదని ఒకరి మీద ఒకరు, ఈయన దగ్గర పాపం లేదని నువ్వు హేరోదు దగ్గరికి వెళ్ళిపోయాడు, మళ్ళీ యేసుని హేరోదు దగ్గరికి పంపిస్తారు. హేరోదు కూడా నీలో ఏ పాపం నాకు కనబడలేదు, నేను ఎలా శిక్షించగలనని పిలాతు దగ్గరికి పంపించేస్తే తీర్పు తీర్చాల్సిన రాజులు సైలెంట్గా ఉండేటప్పుడు అక్కడ యూదులందరూ కలిసి యేసు మీద ఇతను మాకు వద్దు, ఇతను ఉరి తీసేయండి అన్నారు. రాజులు తీర్పు తీర్చాలి కానీ అక్కడ యేసు విషయంలో యూదులు తీర్పు తీర్చారు. అయితే ఎందుకంటే లోకం ఇప్పుడు మంచిని ఇష్టపడదు, మంచిని కోరుకోదు. యేసుని వాళ్ళ పండుగ ఆచారం ప్రకారంగా ఒక దొంగని ఇప్పుడు చూడండి, మన గాంధీ జయంతి వచ్చేటప్పుడు కొంతమంది జైల్లో ఉన్న నేరస్తుల్ని విడుదల చేస్తారు. గాంధీ జయంతి ప్రతి సంవత్సరం అప్పుడు కొంతమందిని విడుదల చేస్తారు. అలాగే ఆ ఆచారం అప్పుడే ఉంది.
వాళ్ళ యూదుల పండుగ ఆచారం ప్రకారంగా ప్రతి సంవత్సరం ఆ పండుగలో ఒక నేరస్తుడిని విడుదల చేయాలి. అయితే ఒక బరబ్బా అనే దొంగ, అప్పటికి అతను కూడా దొంగే, మాకు ఆ దొంగే కావాలి కానీ మంచి మాటలు చెప్పిన యేసు వద్దని ఆ యూదులు అందరూ రాజును వేడుకున్నారు. ఇతను తీసుకెళ్ళకుండా ఇతను మమ్మల్ని మార్చేస్తున్నాడు. ఏం మార్చాడు? కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడా? అలా మార్చాడా? లేకపోతే బాలులకి ఆరోగ్యాన్ని ఇచ్చాడా? లేకపోతే చెడు మార్గంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగా మంచి మార్గంలో తీసుకొచ్చాడా? అది వాళ్ళకి నచ్చక మాకు బరబ్బాని తీసుకురండి, యేసుని సిలువేసండి అని వాళ్ళు అనగానే ఆ యేసుని కూడా కొరడాలతో కొట్టి ఎన్నో హింసించారు, ఎన్నో నిందలు వేసి ఒక బందిపోటు దొంగలాగా ఇతను కూడా తీసుకెళ్లి సిలువ మీద ఎక్కించారు. అయితే ఆ సిలువలో అక్కడ కూడా అయిపోలేదు, ఎన్నో అవమానాలు. సొంత అన్నదమ్ములు తల్లిని రాలేదు. చివరికి ఎలాగో మరియమ్మ తెగించి వచ్చింది. అయితే అక్కడ కూడా సిలువ మీద హ్యాండిల్ చేశారు. నువ్వు దేవుడి కుమారుడు అయితే నిన్ను రక్షించుకో అని ఎంతో మంది ఆ సిలువ మీద అటుపక్క ఒకరు ఇటుపక్క ఇద్దరు దొంగల్లో ఒకడు, నువ్వు యేసు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించనగానే, అంటే యేసుక్రీస్తు గారు రక్షించలేదా? రక్షించాలంటే రక్షిస్తే దేవుని ప్రణాళిక నెరవేర్చిన వాడు అవడు. ఎందుకంటే నీతివంతుడు చనిపోవడం వల్ల మనందరి పాపములు క్షమింపబడతాయి కాబట్టి ఆయన ఎంతో మౌనంగా ఉన్నాడు. మరొక దొంగ ఏమొచ్చి, నువ్వు అలా అంటావేంట్రా, మనం తప్పు చేస్తాం, మనకి శిక్ష కరెక్టే, కానీ ఆయన అందు ఏ పాపం లేదు, ఆయనకి ఏ శిక్షా విధి లేదు, కానీ ఆయన అన్యాయంగా సిలువ వేశారని మరొక దొంగ బాధపడుతున్నాడు. ఇద్దరు బందిపోటు దొంగలే. వాళ్ళు ఒకరు చూస్తే యేసుక్రీస్తు గారిని హ్యాండిల్ చేసి ఉన్నాడు, మరొకడు యేసుక్రీస్తు గారిని అర్థం చేసుకున్నాడు. ఎలా అమ్మా? ఇద్దరు ఒకసారి వచ్చారు సిలువ మీదకి, యేసుక్రీస్తు గారితో తిరగలేదు కూడా, యేసుక్రీస్తు గారిని తిరగలేదు. ఎలా మారాడంటే వినటం వలన విశ్వాసం కలిగిన దేవుని మాట సెలవిచ్చిన ప్రకారంగా సిలువ వేసిన తర్వాత అక్కడ ఉన్న జనమంతా యేసు గురించి మాట్లాడుకున్నారు. అయ్యో, ఈయన వల్లే కదా నేను చూపు పొందాను, ఈయన వల్లే కదా నా రక్తస్రావం పొందిన స్త్రీ మా ఆరోగ్యవంతురాలు అయింది, ఈయన వల్లే కదా ఎన్నో సమస్యలతో ఉన్న వాళ్ళు సమస్యలు తీరి ఉన్నాయని అక్కడ జనములందరూ మాట్లాడుకుంటుండగా ఇద్దరు బందిపోటు దొంగల మాటలు విన్నారు. విని అందులో ఒకడైతే గ్రహించాడు, అయ్యో ఇంతమంది చెప్పుకుంటున్నారే, మన గురించి ఎవడో చెప్పుకోవట్లేదు, మన గురించి మాట ఎత్తట్లేదు, ఈయన గురించి ఇంతమంది వచ్చారు, ఈయన గురించి ఇంతమంది చెప్పుకుంటున్నారని అక్కడ ఇద్దరు దొంగలు ఒక దొంగ ఆలోచించడం మొదలు పెట్టాడు. ఆలోచించి ఆ ఒక్క క్షణంలో తన మాట వల్ల వినడం వల్ల విశ్వాసం కలిగిన మాట ఆ యొక్క దొంగలో మార్పు తీసుకొచ్చింది. ఇంకో దొంగలో మార్పు రాలేదు, వినలేదు. ఏమనుకున్నారంటే నువ్వు రక్షించు, మమ్మల్ని రక్షించుకొని హ్యాండిల్ చేస్తాడు. కానీ ఒక దొంగ అయితే మార్పు చెందాడు, ఆ మాటలు విన్నాడు. అదే చిన్న మాట వల్ల మన బాప్తిస్మిచ్చి యోహాన్ గారు పరలోకానికి చివరివాడు అయిపోయాడు. నువ్వే యూదుల రాజు నువ్వేనా అని యేసుక్రీస్తు గారిని సందేశపడ్డాడు. ఇక్కడ దొంగ ఏమొచ్చి చిన్న త్యాగం చేసాడంటే ఆ మాటలు విని ఆలోచించాడు, మా కోసమే కదా, అయితే ఇంతమందిని కాపాడినాడు, మమ్మల్ని కాపాడలేడా అని మనసులో అనుకొని మేము పాపం చేశాము, ఆయన ఉంది ఏ పాపం లేదు, కానీ ఇంతమంది అతని కోసం వచ్చారు, మా గురించి వస్తే ఎవడూ రాలేదు అనేసి ఆ దొంగ పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపడడం వల్ల యేసుక్రీస్తు గారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని. మళ్ళీ మనకు ఒక డౌట్ రావచ్చు, పరలోకంకి వెళ్ళాలంటే బాప్తిస్మం ఉండాలి కదండి, మరి యేసుక్రీస్తు గారు దొంగను ఎలా పరలోకం తీసుకెళ్ళిపోతున్నారని. అప్పటికి యేసుక్రీస్తు గారు బాప్తిస్మం అనే ఆజ్ఞ ఇంకెవ్వలేదు. యేసుక్రీస్తు గారు చనిపోయిన తర్వాత బాప్తిసాన్ని మనకి ఆజ్ఞకి ఇచ్చారు, దాని ద్వారా తప్ప మరి ఎవడు పరలోకంలో ప్రవేశించలేడన్న మాట యేసుక్రీస్తు గారి శరీరాన్ని విడిచిన తర్వాత లోకానికి ఇవ్వబడింది. అయితే సహోదరులారా, ఆ క్షణంలో తన మార్పు ఎలాగైందండి. ఎంతో మంది త్యాగాలు చేశారు, ఎంతమంది దేవుళ్ళు ఎన్నో దేవుడు జన్మ కొంచెం చంపబట్ట చేయడానికి త్యాగం, చిన్న విశ్వాసం అనే దాని వల్ల ఎంతో యేసుక్రీస్తు గారితో కొట్లు తీసుకెళ్ళగలిసింది. మనలో ఏది ఎందుకంటే మనం ఏం చేస్తాం ప్లేస్ లో నువ్వు పొడిసే అంటారు కదా, కానీ దొంగ చిన్న విశ్వాసం పరలోకంకి ఏమాడు, చిన్న నాటి పట్టుకున్నాడు ఇతని ద్వారా పరలోకం. అందుకే అతనికి సపోర్ట్ పక్కన చేశారు, ఆయన వదిలేశాడు. అతనికి ఈ శరీరం ఉండిపోద్ది, పైనుండి వచ్చిన అదొకటి గ్రహించి యేసుక్రీస్తుని పట్టిస్తున్నాడు అమ్మా. పట్టించుకోవడం వల్ల నీవు
పరదేశం ఉంటారంటే నాటకానికి వెళ్ళమంటే అంత ఒక దొంగకి దక్కింది ఒకటి చేస్తారు మనకు దక్కదంటే భాగ్యం దొంగకి అది ఎందుకు తనలో విశ్వాసం దేవుడి పట్ల ఉంది. ఒకప్పుడు గాడు ఎన్నో చేసి అంటాడు బందిపడతాం నాశనాన్ని కోరుకొని ఉంటాడు ఇచ్చాడు అతన్ని ఎందుకే దేవుడు బైబిల్ అంటే మీకు ఎన్ని సమస్యలు వచ్చినా మీరు మీకు ఇస్తాను నా మీద నమ్మకం కానీ ఒక దొంగకుడు మనకు లేదు ముందు కాబట్టి ఆయనకి నీవు నాతో కూడా ముందు పని యేసుక్రీస్తు ద్వారా పలబట్టి ప్రియమైన సహోదరులారా మనం కూడా భావించుకుంటా అచ్చులో అంత విశ్వాసం అయితే చూపి విశ్వాసంతో కలిగి ఉంటే మనం కూడా తప్పకుండా కాబట్టి వెళ్ళాల్సింది యేసుక్రీస్తు రుసులాగురు తీసుకెళ్ళి ఇక్కడ భూమి దౌచగానే అభివృద్ధి లేదు కూడా తెలుసు గారి ద్వారా ఆ బట్టి పఠించిన కూడా ప్రియమైన దొంగల్లో ఉండాలి.